హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఇప్పుడిప్పుడే కొత్తగా పచ్చి మామిడికాయలు వస్తున్నాయి కదా, వాటితో మామిడికాయ మెంతి బద్దలు తయారు చేసుకుందాము. ఈ ఆవకాయ అనగానే మనకు ముందుగా ముద్దపప్పు ఆవకాయ గుర్తొస్తుంది కదా, అందుకని ముద్దపప్పు తయారీ విధానం కూడా చూద్దాం. ముద్దపప్పు తయారు చేయడం కోసం అరకప్పు కందిపప్పుని ప్యాన్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి. కందిపప్పుని ఇలా దోరగా వేయించుకోవడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కమ్మటి వాసన వచ్చి కొంచెం రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్లోంచి వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కందిపప్పు అరకప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పుని ప్యాన్లోకి వేసేసుకోవాలి. పప్పు బాగా గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. పప్పు కొంచెం చిక్కపడుతున్నప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఉడికించుకోవాలి. ముద్దపప్పు అన్నంలో కలుపుకునేటప్పుడు నెయ్యి వేసుకున్నా కానీ ఇలా ఉడికించుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. పప్పు చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పప్పు వేడిగా ఉన్నప్పుడే ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకుంటే పప్పులోకి చక్కగా కలుస్తుంది. ముద్దపప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మామిడికాయలతో మామిడికాయ మెంతి బద్దలు తయారు చేసుకుందాము. దీనికోసం 3 టేబుల్ స్పూన్లు ఆవాలు, 3 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. మెంతులు ఆవాలు మరీ కొంచెం వేసామంటే మిక్సీ జార్లో సరిగ్గా నలగదు కదండి, అందుకని కొంచెం ఎక్కువగానే వేయిస్తున్నాను. ఈరోజు కలపగా ఇంకా కొంచెం పిండి మిగిలితే అది నెక్స్ట్ మళ్ళీ తయారు చేసుకున్నప్పుడు కలుపుకోవచ్చు. ఆవాలు ఈ విధంగా చిటపటమంటూ ఉంటాయి, అలాగే మెంతులు కూడా మంచి రంగు వచ్చి కమ్మటి వాసన వస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పచ్చడి టేస్ట్ అంతా కూడా ఈ ఆవాలు మెంతులు వేయించుకునే దాంట్లోనే ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. దోరగా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలి. పచ్చడి తయారు చేసుకున్న తర్వాత ఇందులో పొడి ఇంకా ఉంటుంది కదా, దాన్ని ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకుని మళ్ళీ పచ్చడి పట్టుకున్నప్పుడు కలుపుకోవచ్చు. మామిడికాయ ఒక కాయ తీసుకున్నానండి. దీని వెయిట్ అయితే 450 గ్రాముల వరకు ఉంది, అంటే సుమారుగా 1/2 కేజీ ఉంది. మామిడికాయ గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. కాయని శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డుతో శుభ్రంగా తుడిచేసుకుని ఒక అరగంట పాటు ఆరనిచ్చి చెక్కు తీసేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత ముక్కల్ని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. మనం తీసుకున్న ఒక కాయ మామిడికాయకి సుమారుగా 2 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఈ పచ్చడి నూనె ఎక్కువగా వేసి తయారు చేసుకుంటాం కాబట్టి 1 వారం రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. మామిడికాయ పచ్చడి బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మామిడికాయకి టెంకు కట్టి బాగా ముదిరిన కాయ అయితే నిల్వ ఉంటుంది. రెండు కప్పులు మామిడికాయ ముక్కలకి 1/2 కప్పు కారము, 1/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ప్యాకెట్ ఉప్పు కాకుండా మనకి కల్లుప్పు దొరుకుతుంది కదా, అది గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. ఆ ఉప్పు అయితే బాగుంటుంది. 1/4 టీ స్పూన్ పసుపు, ఇంకా ఆవాలు మెంతులు మనం పొడి చేసుకున్నాం కదా, అది 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇంకా 15 వరకు పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకుని వేసుకోవాలి.
వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు నూనెను వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా నువ్వుల నూనె అయితే బాగుంటుంది. పోపులోకి ఇంకా నూనె వేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక అరకప్పు నూనె సరిపోతుంది. నూనె, కారము అన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మామిడికాయ ముక్కలు వేసేసుకుని కలుపుకోవాలి. ఈ ముక్కలకి అంతటికీ కూడా ఉప్పు, కారం అన్నీ చక్కగా పట్టాలి అంటే చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. ఇలా ఉప్పు, కారం పట్టించిన తర్వాత పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం 1 కప్పు వరకు నువ్వుల నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. కొంచెమే పచ్చడి కదా, నూనె ఎక్కువ అవుతుందేమో అనుకోవద్దు. నూనె అయితే వేస్ట్ అవ్వదండి. ఎక్స్ట్రా నూనె ఉన్నా కానీ ఆ నూనెని కూరల్లోకి, వంకాయ కూరలోకి, లేదంటే పులిహోర లాంటివి చేసుకున్నప్పుడు పోపులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. నూనె బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు వేగి చిటపట్లాడుతున్నప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 4 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ప్యాన్కున్న వేడికి ఆ నూనె కూడా వేడిగా ఉంది కాబట్టి ఎండుమిరపకాయలు వేగిపోతాయి. పోపు బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకుని కలుపుకోవాలి. మామిడికాయ మెంతి బద్దల పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ముద్దపప్పుతో కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.